హల్లెలూయా. ప్రకటన గ్రంథము మనము ధ్యానాంశంలో ఉన్నది ఏమిటంటే 4వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పటి వరకు 3 అధ్యాయాలు ముగించబడ్డాయి. మరి ఇంకా మిగిలిన 29 రోజుల్లో ప్రకటన గ్రంథం మొత్తం పూర్తవుతుందన్న నమ్మకం కలగడం లేదు. ఎందుకంటే ప్రకటన గ్రంథం అనేది చాలా లోతైనది. మరి దానిని మనమందరం కూడా ధ్యానించి సరైన ధ్యానంలోకి వచ్చి మొత్తం ముగించాలంటే దాదాపుగా చాలా సమయం పడుతుంది. కాబట్టి మీరు ఆలోచించండి ప్రియులారా. మరి అప్లోడ్ చేస్తున్నవన్నీ యూట్యూబ్లో వినండి. వింటా ఉంటే విశ్వాసం కలుగుతుంది. మంచిది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మనం 1వ వాక్యాన్ని నిన్న ధ్యానం చేశాం. ఇక్కడికి ఎక్కి రమ్ము అనే మాట ధ్యానం చేశాం. ఈ అనుభవం ఏంటి? ఆత్మీయంగా మరొక మెట్టు ఎక్కాల్సిన అవసరం ఉంది. జరగబోయే విషయాలన్నీ కూడా తెలుసుకోవాలంటే ఇప్పుడున్న ఆత్మీయ అనుభవం చాలదో, మరొక మెట్టు ఎక్కాలి అని యోహాను గారికి దేవుడు తెలియజేస్తే ఆత్మీయంగా ఆత్మలో అతన్ని మరొక మెట్టు ఎక్కించాడు. దేవుని స్తోత్రం. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన్నే తీసుకెళ్ళాడు. ఆ అనుభవాల్లోకి తీసుకెళ్ళి చూపించాడు ఏంటయ్యని, ఏం జరుగుద్దో చూపించాడు, ఏ విధంగా కార్యాలు జరుగుతాయో తెలియజేశాడు. హల్లెలూయా. భవిష్యత్తు సంగతులన్నీ బయలుపరిచాడు. భవిష్యత్తు సంగతులన్నీ చూడటానికి ఈ 7 సంఘాలను చూపించిన అనుభవం సరిపోద్దా అంటే చాలదు, ఎక్కి రావాలి, ఇంకొక అనుభవానికి వెళ్ళాలి, వేరొక అనుభవంలోనికి వెళ్ళాలి, ఇంకొంచెం అభిషేకంలోకి వెళ్ళాలి. భవిష్యత్తు సంబంధమైన విషయాలు చూడటానికి, భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి కావలసినటువంటి అభిషేకం, మరొక మెట్టి ఎక్కాలి అనే భావన దేవుడు మనకు తెలియజేశాడు. అంటే ఖచ్చితంగా భవిష్యత్తు చూడాలి అంటే, రాబోయే సంగతులు తెలుసుకోవాలంటే ఆత్మీయ అనుభవం మరొక మెట్టు ఎక్కాలి అనే విషయం మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక 2వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. హల్లెలూయా చెప్పండి అందరూ. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అందరూ ఆ మాట చెప్పండి స్వరమెత్తి. ఎక్కిరమ్ము అని దేవుడు చెప్పిన వెంటనే దేవుడు చేసిన పని ఏంటంటే తన ఆత్మతో నింపాడంట. దేవుడు తన ఆత్మతో అభిషేకించేశాడు. వెంటనే లేట్ లేదు అసలు. ఇంకో 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగాడు అంటానికి ఏమి లేదు. ఎక్కిరమ్ము అంటంతో దేవుడు తన ఆత్మతో యోహాను గారిని అభిషేకించి జరగవలసిన సంగతులు ఏవైతే ఉన్నావో అవి చూపించడానికి మొదలుపెట్టాడు. హల్లెలూయా. కానీ ఆత్మతో నింపబడటం అంటే ఏమిటి అనేది తెలియాలి కదా. ఆత్మతో అభిషేకించబడటం అంటే ఏంటి? ఆత్మతో నింపబడిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ అనుభవాలు గుండా తీసుకెళ్తాడు? ఎత్తైన శిఖరపు అనుభవాలకి. ఆత్మతో నింపబడిన వాడు ఎలా ఉంటాడంటే, గాలికి ఎటెళ్తున్నాడో అంటే గాలి ఎలా తీసుకెళ్తుందో ఏదైనా ఒక వస్తువుని అట్లా తీసుకెళ్ళిపోతాడు. దేవుడు చూపిస్తాడు. మర్మమైనవన్నీ చూపిస్తాడు, ఆత్మ సంబంధమైనవన్నీ చూపిస్తాడు. ఇక్కడ పౌలు గారు కూడా మధ్యాకాశానికి ఆయన ఆత్మలో కొనిపోబడ్డాడు. ఆత్మతో నింపబడితేనే కొనిపోబడేది. భౌతికంగా శరీరకంగా ఉన్నటువంటి వాడికి అవన్నీ తెలియదు, అర్థం కాదు. ఆత్మతో నింపబడిన వాడికి, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు మాత్రమే దైవ సంబంధమైన ప్రత్యక్షతలన్నీ చూడగలడు. అలాగే పౌలు గారు కూడా కొరింథీ రాసిన పత్రికలో మనం చూస్తున్నాము ఆ మాట ఏంటంటే, 2వ కొరింథీలో ఏమని చూస్తున్నాము? నేను పరదేశికి కొనిపోబడ్డాను. అది 3వ ఆకాశం. అక్కడ ఎవరు కూడా అక్కడ ఉచ్చరించే మాటలు ఎవరు మాట్లాడకూడదు సుమా అని అన్నాడు పౌలు గారు. అంటే అది ఆత్మ సంబంధమైనది, భౌతిక సంబంధమైనది కాదు. అక్కడ జరుగుతున్న మాటలో ఉచ్చారణ అంతా పౌలు గారు విన్నాడంట, చూశాడు. అనుభవాన్ని పౌలు గారికి ఇచ్చాడు. ఇక్కడ విషయం ఏంటంటే, ఆత్మవశుడు అవటం అంటే ఏంటి అంటే ఆత్మ స్వాధీనం అవటం. ఎవరి స్వాధీనం? నువ్వు నేను ఎవరి స్వాధీనం అవ్వాలి? ఉపవాసాల్లో ఎవరి స్వాధీనం అవుతున్నావు? తిండి స్వాధీనము కానీ, దురాత్మ స్వాధీనము కానీ, సాతానుగాడి స్వాధీనము కానీ అవటానికి వీల్లేదు. మనము స్వాధీనపరచబడవలసినది యేసయ్య ఆత్మకి. హల్లెలూయా. సో మనమందరము కూడా దేవుని ఆత్మవశులం అవ్వాలి. అంటే దేవుని ఆత్మతో మనం అభిషేకించబడాలి, ఆయన వశులం అయిపోవాలి. కనుక అలా ఆత్మవశులైన వాడికి మాత్రమే పరసంబంధమైన విషయాలన్నీ కూడా బయలుపరచబడతాయి. చూడండి, ద బుక్ ఆఫ్ ఎహెజ్కేలు గ్రంథం ఒక్కసారి తీద్దాం.
37వ అధ్యాయం. ఇక్కడ ఏమంటున్నాడు? యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు ఏమన్నాడు? యెహోవా హస్తము మొదట ఆయన తల మీదకి రాగా, ఆయన మీదికి రాగా వెంటనే ఏమైపోయాడంట? ఆత్మవశుడైపోయాడు. అంటే పరిశుద్ధాత్మ వశం. అంటే కంప్లీట్గా సరెండర్ అయిపోయాడు పరిశుద్ధాత్ముడికి, స్వాధీనం అయిపోయాడు. హల్లెలూయా. మనము పరిశుద్ధాత్ముడి స్వాధీనం అయితేనే తప్ప, దేవుని ఆత్మతో నింపబడితేనే తప్ప దైవ సంబంధమైన దర్శనాలు చూడలేం. దైవ సంబంధమైన దర్శనాలు చూడటానికి ఆత్మతో నింపబడాలి, ఆత్మాభిషేకముతో నింపబడాలి. ఇక్కడ యెహెజ్కేలు గారికి దేవుడు ఎండిన లోయ ఎముకలతో నిండి ఉన్న ఒక భయంకరమైన పెద్ద లోయలోకి తీసుకెళ్ళటానికి ముందు ఇతన్ని ఆత్మతో నింపాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఇది ఆత్మతో నింపబడితే ఏం జరుగుతుంది? జరగబోయే విషయాలు, జరిగించాల్సిన విషయాలు, దేవుడు తన ద్వారా చేయాల్సిన విషయాలన్నీ చేయిస్తాడు. ఆమేన్. అపోస్తలులు పరిశుద్ధాత్మతో నింపబడక మునుపు యేసుప్రభు వారు 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు కనబడి ఆయన 40వ దినాన చెరగా తీసుకొని పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన చెర అంటే చెరలో ఉన్న ఆత్మలో మృతుల లోకం. ఆ పరదేశం తీసుకెళ్లి 3వ ఆకాశంలో పెట్టి ఆయన 7వ ఆకాశానికి వెళ్ళిపోయాడు. ఆయన మధ్య ఆకాశంలో పరదేశం పెట్టి 7వ ఆకాశానికి వెళ్ళిపోయాడు. అయితే మరి ఆయన వెళ్ళిపోయాడు అన్న తర్వాత శిష్యులు ఎవరు కూడా ఎలాంటి విధానంలో ఉన్నారంటే వాళ్ళు ఇక ప్రభు లేడు, ఆయన వెళ్ళిపోయాడు కనుక ఇక మనం చేసేది ఏముంది, కాబట్టి ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోదాం అనుకున్నారు. యేసుప్రభు ఏమో ఆత్మ మీ మీదకి వచ్చినంత వరకు మీరు ఆ పట్టణంలోనే నిలిచి ఉండుడి అని వాళ్ళకి చెప్పాడు. మరి వాళ్ళేమో ఇంక యేసుప్రభు వెళ్ళిపోయాడు, లేడు కదా, కాబట్టి మన పనికి మనం పోదాం అని చెప్పి చేపలు పట్టేవాడు చేపల పనికి, ఏ పనికి పోయేవాడు ఆ పనికి పోయి చెదిరిపోయారు. 3.5 సంవత్సరాలు బోధ ఏమిన్నారు? మరి 3.5 సంవత్సరాల అద్భుతాలు వీళ్ళు కూడా చేశారు. ఇంక యేసుప్రభువే లేడు, పరలోకానికి వెళ్ళిపోయాడు, కాబట్టి ఇంక మన పని ఉందని అనుకుంటే ఎట్లా? ఆ తర్వాతనే కదా ఆత్మ పని స్టార్ట్ అయింది. పరిశుద్ధాత్ముడి పని ఎప్పుడు స్టార్ట్ అయింది? పెంతెకొస్తు పండగ దినం ఆయన దిగొచ్చి వీరిని అభిషేకించినప్పుడే కదా. చెదిరిపోయిన వీరిని తిరిగి బలపరచడానికి దేవుడు తిరిగి వాళ్ళకు ప్రత్యక్షమై మాట్లాడి, ఈ 40 రోజుల్లోనే ప్రత్యక్షమై మాట్లాడి, మేడగదిలో ఉండండి, లేకపోతే పట్టణంలో ఎక్కడ చెదిరిపోకుండా ఒక చోట నిలిచి ఉండండి, నేను పైనుండి ఆత్మ పొందే వరకు మీరు పట్టణంలో నిలిచి ఉండండి, వెయిట్ చేయండి, కనిపెట్టండి అని చెప్పాడు. వీళ్ళందరూ కూడా మేడగదిలోకి వెళ్ళి కనిపెట్టారు. 10 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఏం తినకుండా ఏది తాకుండా. అప్పుడు పెంతెకొస్తు పండుగ దినం మీ అందరికీ తెలుసు, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి నాలుకలుగా విభాగించబడి, అగ్నే నాలుగు రూపంలో విభాగించబడి 120 మంది ఉన్నారు అక్కడ. ఆ 120 మంది మీదకి వాళ్ళేడు వెళ్ళి అందరూ అభిషేకించబడ్డారు, ఆత్మతో నింపబడ్డారు. ఆ 120 మంది ప్రపంచం అంతటా పంపబడ్డారు, సువార్త ప్రకటించబడింది. ఆ 120 మంది వాళ్ళ వల్ల ఏమైంది అన్నారు? ఇప్పుడు 65% ఉంది క్రైస్తవ్యం ప్రపంచం అంతటా. 65% కొన్ని కోట్ల మంది రక్షించబడ్డారు, ప్రభు ఆత్మతో నింపబడ్డారు. హల్లెలూయా. ఆత్మ నింపుదల లేకపోతే దైవ కార్యాలు మనం చూడలేం. యెహెజ్కేలుని ఎండిపోయిన ఎముకల లోయలోకి దేవుడు ఎందుకు తీసుకెళ్లాడు ఆత్మతో నింపంటే, జరగబోయే ఇశ్రాయేలీయుల పునరుద్ధానాన్ని గురించి చెప్పడానికి. హల్లెలూయా. ఆ లోయలోకి ఎందుకు తీసుకెళ్లాడు? జరగబోయే ఇశ్రాయేలీయుల యొక్క ఆ ప్రజలందరి పునరుద్ధానం. వాళ్ళంతా ఎండిపోయిన లోయలో ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నారు. వారందరి మీదకి జీవాత్మ రప్పించటానికి భౌతికంగా కాదు, ఆత్మీయంగా పరిశుద్ధాత్మతో నింపి దేవుడు ఆత్మలోనే ఒక ఎండిపోయిన లోయలోకి తీసుకెళ్లి ఆ ఇశ్రాయేలీయులందరినీ చూపించాడు. వాళ్ళందరూ కూడా ఎండిపోయిన లోయలో ఒక ఎముకల్లాగా ఉన్నారు. ఎండిపోయిన ఎముకల్లాగా కొన్ని లక్షల ఎముకలు ఉన్నాయి అక్కడ. సర్వశక్తి గల దేవుడు ఇవి ప్రవచిస్తాయా, ఇవి మాట్లాడతాయా, ఇవి బ్రతుకుతాయా అని అంటే, యెహెజ్కేలు అన్నాడు, నీకేం తెలుసు ప్రభా, నాకేం తెలుసు అని అంటే, ప్రవచించు, ఇవి బతుకుతాయి అన్నాడు. ఇది ఇశ్రాయేలీయులు రానున్న కాలంలో ఎంతమంది అయితే చనిపోయారో అన్యాయంగా, లేకపోతే చనిపోయిన ప్రతి ఇశ్రాయేలీయుడిని దేవుడు పునరుద్ధానంలో బతికిస్తాడంట, తిరిగి మళ్ళా బతికిస్తాడు. దానికి సంబంధించిన ప్రవచనమే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. హల్లెలూయా. సో ఇక్కడ ఎండిపోయిన ఎముకలన్నిటికీ నరాలు అన్ని పార్ట్స్ వచ్చి తిరిగి మరలా మనుషుల్లాగా అయిపోయి తిరిగి బతికారు. కొన్ని లక్షల మంది అయి సైన్యమే నిలిచారు. దీనికి గల కారణం ఏంటంటే ప్రవచనాత్మ. దీనికి గల కారణం ఏంటంటే యెహోవా పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఆత్మతో నింపబడితే ఎండిపోయిన చోట జీవం ఉంటుంది. ఆత్మతో నింపబడితేనే జీవం అనేది నీ అంతరంగంలోకి వస్తేనే నువ్వు జీవించబడతావు.
జీవించుచున్నావు అని అర్థం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేకపోతే ఎండిపోయిన జీవితమే. విశ్వసిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, భక్తిగా ఉంటున్నావు, మంచిది. ఇదన్నీ పరిశుద్ధాత్ముడు చేయించేది. కానీ మరింతగా అభిషేకించబడటం కోసం పైనుంచి కూడా పొందాలి. ఇది దేవుని ఆజ్ఞ. హల్లెలూయా. దిస్ ఇస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. యెహోవా హస్తము నా మీదికి రాగా ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొనిపోయి ఎముకలతో నిండి ఉన్న లోయలో నన్ను దింపాను అని అన్నాడు. ఆమేన్. ఆత్మ వచ్చినప్పుడు ఇతన్ని ఏం చేసిందంటే, ఆత్మ ఏం చేశాడంట, ఎత్తాడు, పైకి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మనిషి ఏం చేశాడంట, పైకి వెళ్ళి ఆ లోయలోకి తీసుకెళ్లి లోయలో దింపాడంట. ఆత్మీయ అనుభవం అలా ఉంటుంది. దేవుని స్తోత్రం. మరి ఆత్మతో నింపబడిన వాడు పరిగెత్తే పరుగు కూడా చెప్తా వినండి. ఇతనేమో ఆత్మతో ఇలా నింపబడి పైకి లేచి లోయలోకి దింపాడు పరిశుద్ధాత్ముడు. ఇదే ఆత్మతో నింపబడినటువంటి ఏలియా గాని ఫిలిప్ గారు గాని ఎలా పరిగెత్తారు? ఫిలిప్ గారేమో రథాన్ని కలుసుకునేటట్టు పరిగెత్తాడు. మరి ఏలియా గారేమో ఆహాబు రథం కంటే ముందుగా పరిగెత్తి కర్మేలు శిఖరానికి వెళ్ళాడు. హల్లెలూయా. నేనేమన్నానంటే, ఆత్మతో నింపబడితే కదా దేవుని సన్నిధికి రావాలనిపించేది. ఆత్మతో నింపబడితే కదా కర్మేలు కొండ అనుభవానికి రావాలనిపించేది. ఆత్మతో నింపబడితే కదా ఫిలిప్పు లాంటిని కలుసుకొని వాళ్ళకి సువార్త చెప్పాలనిపించేది. ఆత్మతో నింపబడిన వాడు ఎండిపోయిన గుంట, ఎండిపోయిన లోయ, వాడితో ఏ కార్యం జరగదు. దైవ కార్యాలు జరగటానికి ఆత్మతో నింపబడాలి. నాకు ఒక్కటే నిరీక్షణతో నేను సేవ చేస్తున్నాను. ఆత్మతో నింపబడి ఏంటో తెలుసా, దేవుడు చూపిన ఆ దర్శనం కోసమే నెరవేర్చమని ప్రార్థన చేస్తూ బతుకుతున్నా. విశ్వాసం గుర్తి సేవ చేయలేము. వీళ్ళు వస్తారు, మానేస్తారు. వీళ్ళకు స్టాండర్డ్ మైండ్ ఉండదు. మిమ్మల్ని బట్టి ఎందుకు ఉంటుంది? హల్లెలూయా. అస్సలు కాదు. దర్శనమే నడిపించేది సేవకుని. ఆత్మ నింపుదలతో నింపేది దర్శనమే. దర్శనం ఉండాలి. హల్లెలూయా. ఆ దర్శనం మీదవ్వాలి. ఎవరైతే ఆ మినిస్ట్రీ దర్శనం, నాకు వచ్చిన దర్శనం తీసుకుని భుజాల మీద వేసుకుంటాడో వాడు ఒరిజినల్ బద్దలైన సందులు నిలబడే గొప్ప సేవకుడిగా, సేవకురాలుగా, మంచి విశ్వాసిగా తయారవుతారు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదామా? ఆత్మలో పరిగెత్తే అనుభవం కావాలి కదా. ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఫిలిపుతో దేవుడు ఏం చెప్పాడు? ఆత్మ ఫిలిపుతో, ఒక నపుంసకుడు రథం మీద యెషయా గ్రంథాన్ని చదువుకొని వస్తున్నాడు, నీవు ఆ రథాన్ని కలుసుకో అని మాట చెప్పాడు. రథం స్పీడ్గా వెళ్తుంది. ఫిలిప్పుని దేవుడు ఆత్మతో నింపి పరిగెత్తేలాగా ఎట్ట కొండల గుట్టలు దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈనాడున్న కొత్త నిబంధన సంఘంలో ఆత్మ నింపుదల లేక ఆత్మ కోసం పోరాడుతూ ఏం చేయాలో అర్థం కాక ఇంట్రెస్ట్ పోయి, ఆత్మ లేనివాడికి కొన్ని రోజులు వచ్చి ప్రార్థనకు వచ్చి ఇంట్రెస్ట్ పోయి వాక్యం రోజు అని విరక్తి కలిగి విసుగొస్తుంది. అది ఆత్మతో నింపబడినవాడికైతే ఇంకా 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 కావాలి అనిపిస్తుంది. నేను ముందే డిసైడ్ అయ్యా ఏంటంటే, విశ్వాసులు అందరూ వస్తారని నేను ఎప్పుడు అనుకోను. నేను ఎక్కడో ప్రార్థన పెట్టాను, నా వంతు నేను ఇక రోజు ప్రార్థనలు గడుపుతాం బాబు, గీత పెట్టుకుంటే పని అవదు నాయన అని అంటే, దేవుడు కూడా నువ్వు నీ పని నువ్వు చేయి అన్నాడు. దేవుని స్తోత్రం. వెంట వచ్చిన వాడే సైన్యం. సైన్యాన్ని చూసేవాడు సైన్యం ఎట్ట అవుతాడు? వచ్చినోడు సైన్యం, వెంట వచ్చినోడు సైన్యం. గట్టిగా స్తోత్రం చేద్దాం. కత్తి బట్టినోడు సైన్యం. కత్తి బట్టి ఊరికే అవతలను చూసేవాడు ఎట్టయితాడు? హల్లెలూయా. ఈ చూసే బ్యాచ్ చాలా మంది ఉన్నారు. ఈ నందిగామ సంఘంలో, పొన్నారం సంఘంలో ఉన్నారు. చూసే బ్యాచ్ కత్తి పట్టారు సొంతకు. ఈ బ్యాచ్తో ఉపయోగం ఏమీ లేదు. ఆత్మతో నింపబడిన వాడే దైవజనుడితో పాటు పరిగెత్తగలడు. హల్లెలూయా. ఆత్మ నింపుదల లేనివాడు, ఆశ లేనివాడు, వాక్యం కావాలి తృష్ణ కలిగిన వాడు మాత్రమే సేవకుడితో పాటు సేవలో పరిగెత్తగలరు. హల్లెలూయా. యేసు ప్రభు కూడా చెప్పాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాదురా అన్నాడు. హల్లెలూయా. ఆత్మతో నింపబడితే దైవ కార్యాలు జరుగుతాయి. ఓకే, శ్రద్ధగా ఆలకించండి. పరిగెత్తే విషయం అంటే ఏ టైపులో? నువ్వు నేను పరిగెత్తాను చూసి ఆ టైపు కాదు. ఆత్మతో నింపబడిన వాడు కొండల గుట్టలు దాటి ఎగురుతూ వెళ్ళిపోతుంటాడు. అది ఆత్మశక్తి.
వెళ్ళిపోయి రథం కంటే ముందెళ్ళి రథం ముందెళ్ళి ఆగి, అయ్యా సహోదరుడు ఆగండి అన్నాడు. వెంటనే ఆపారు. అప్పుడు నువ్వే చదువుతుందో నువ్వు గ్రహిస్తున్నావా అన్నాడు. ఎవడైనా నాకు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుందయ్యా అని అంటే, నువ్వేం చదువుతున్నావు చూపించాడు. ఇదిగో నేను చదువు, బొచ్చు కత్తిరించు అని ఎదుటి గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లుగా ఆయన మౌనంగా ఉండను, ఆయనకి న్యాయ విధి దొరకలేదు అనే మాట చదువుతుంటే, యెషయా గ్రంథంలో ఉన్న ఆ మాటని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించిన సువార్త ఫిలిప్ గారు చెప్పారు. ఎవరు ఇక్కడ ప్రవక్త ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని అర్థం కాకపోతే, యేసు ప్రభు వారి గురించి చెప్తున్నాడు. అయ్యా, సర్వమానవాళి కోసం ఆయన చనిపోతాడు, తిరిగి లేస్తాడు, అనేక శ్రమలు గొర్రెపిల్ల ఎలా వధించబడతా అలా వధించబడతాడండి అని ప్రభువును గురించినటువంటి సువార్త ఆ లేఖనాన్ని బట్టి, ప్రవక్త రాయించిన లేఖనాన్ని బట్టి వివరంగా చెప్పి అతనికి క్రీస్తుని గురించిన సువార్త చెప్పాడు. కొద్ది దూరం వెళ్ళేలోపు నీళ్లు కనపడేసరికి వెంటనే, ఇదిగో నేను రక్షకుడిగా యేసుని అంగీకరిస్తున్నాను, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి మీకు ఆటంకం ఏంటంటాడు. ఏమి లేదు, యేసు నీ రక్షకుడిగా అంగీకరించావా, పద బాప్తిస్మం ఇస్తానని చెప్పి వెంటనే బాప్తిస్మం ఇచ్చి ఇలా ఒడ్డుకు రావటంతో ఫిలిప్ కనపడలా. ఏం జరిగినాయి అనుకున్నారు కార్యాలు ఆ కాలంలో? ఏ స్థాయిలో జరిగినాయి అనుకున్నారు? ఫిలిప్ ఒడ్డుకు రావడంతో కనపడలా. ఫిలిప్ ఏమయ్యాడు అనుకుంటారు? అదృశ్యమైపోయాడు. తర్వాత అజోతులో కనపడ్డాడు. అజోత్ అని ఒక ఊరుంది, అక్కడ కనపడ్డాడంట. మళ్ళీ ఇక్కడ అదృశ్యమైపోయి ఆత్మచేత నడిపించబడ్డారు. ఆది కాలములో అంత ఆత్మదేవుడు ఇప్పుడు ఎందుకు పనిచేయట్లేదు అనేది కాదు, ఇప్పటి కాలానికి సంబంధించిన అభిషేకం ఇప్పటికి ఉంది. అప్పుడు అంత అవసరం కాబట్టి అలా తీసుకెళ్ళాడు. విస్తరించాలి త్వరగా సువార్త. అందుకోసం దేవుడు ఎర్లీ చర్చిని దేవుడు అంత బలంగా ఆ కాలంలో ఉన్న వారిని వాడుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా వెళ్తున్నాడు, ఆహాబు రథం కంటే ముందుగా వెళ్తున్నాడు. ఆత్మతో నింపబట్టం అంటే ఏంటి? ఏం చెప్తున్నాను? ఇంకా నీ శక్తికి మించి అద్భుతంగా వెళ్ళిపోవటం. నేను వెంటనే ఆత్మవశుడునైతిని అన్నాడు కదా ప్రకటన గ్రంథంలో. దాని గురించి నేను వివరం చెప్తున్నాను మీకు. ఆహాబు రథం వెళ్తుంది, 450 మంది అబద్ధ ప్రవక్తలు ఏలియా చంపాడు, కీషోను వాగు దగ్గర అయిపోయింది, కథం అయిపోయింది. ఇక విస్తారంగా వర్షం పడినట్లుగా నాకు వినపడుతుంది, ధ్వని వినపడుతుంది. ఇంకా పట్ల అసలు ఒక మబ్బు కూడా లేదు పైన, విస్తారంగా వర్షం పడిన శబ్దం నాకు వినపడుతుంది అన్నాడు ఏలియా. వెళ్ళి విస్తారంగా వర్షం పడేటట్టుంది, ఏలియా ఆహాబు నువ్వు వెళ్ళి భోజనం చేయి, నేను కర్మీని కొండకి వెళ్తానని చెప్పి ఆయన బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఆయన కంటే ముందుగా బయలుదేరి ఆ రథానికంటే ముందుగా బయలుదేరి కర్మేలు కొండకి వెళ్ళిపోయాడు దాటుకొని. ఎలా వెళ్ళగలిగాడు? ఈయనేమో తినడానికి పోయాడు, ఈయనేమో ఉపవాసం ఉండి తలను మోకాళ్ళ మధ్యలో డొక్కలో పెట్టుకొని ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. నేను చెప్తున్నాను వినండి, ప్రార్థన పట్టుదలగా కొంతకాలం చేయగలిగితే మీ కార్యాలు జరుగుతాయి. వేరే ఇంకో మాటే లేదు అసలు ఇందులో. పట్టుదలతో చేసుకుంటూ పోవాలి. ఆత్మతో నింపబడ్డమైన అంశాన్ని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. మరి ఒక మాట చూద్దాం. ద బుక్ ఆఫ్ జకరియా. జకరియా గ్రంథము 1వ అధ్యాయం. ప్రత్యక్షతలు ఎంత బాగుంటాయి చూడండి. ఇక్కడ 18. ఆగండి. అప్పుడు నేను తేరి చూడగా అంటే ఏంటి? దాని అర్థం తేరి చూడటం అంటే ఏంటో చెప్పండి. తీక్షణంగా చూడ.
అంటే డైరెక్ట్గా జకరియాకి ఎవరో చూపిస్తున్నారు దైవ సంబంధమైన పర సంబంధమైన దర్శనం. కళ్ళతో డైరెక్ట్గా చూస్తున్నాడు. ఎట్లా తేరి చూస్తున్నాడు. ఆ, ఆ. ఇవేమిటని నేను నాతో మాట్లాడుచున్న ఒక దూతను అడుగగా అతడు, యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నేను మీకు ప్రకటించేది ఏంటంటే, ఈ సందర్భాన్ని ఎందుకు చెప్పానంటే, దేవుడు తన ఆత్మతో నింపితే అదిగో దూతలను కూడా ఇక్కడ చూస్తున్నారు. కనబడుతుంది ఎవరక్కడ? దూతలు. దూత ఒక విషయాన్ని చూపిస్తుంది దర్శన రీతిగా. అంటే అక్కడికి వచ్చిన దూతగా వచ్చింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అక్కడ దూతగా రాయబడింది, కానీ దర్శనం చూపించేంత కెపాసిటీ దేవదూతలకి లేదు. కానీ ఆ దర్శనం చూపించేదంత ఎవరంటే యేసు ప్రభు వారే. హల్లెలూయా. సో అక్కడ ఏంజల్ గా చెప్పబడింది, కానీ వచ్చింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏం చూపిస్తున్నాడు? దర్శనం చూపిస్తున్నాడు. ఆ దర్శనం ఏంటి? 4 కొమ్ములు చూపించాడు. హల్లెలూయా. సో ఇక్కడ నేను ఏమంటానంటే, ఆత్మతో నింపబడిన వాడికి దైవ దర్శనాలు కలుగుతాయి. ఆ దర్శనాలు ఇది దర్శనము దేవుడిదే అని రూఢీపరిచేటట్టు ఉంటాయి అవి. హల్లెలూయా. పిచ్చి దర్శనాలు కాదు సుమా. హల్లెలూయా. తర్వాత చూడండి, ద బుక్ ఆఫ్ హెస్కేల్, ఆత్మతో నింపబడటం. అందుకు చెప్పండి, ఆత్మతో నింపబడటం అనండి. దేవుని వాక్యంలో మొదటి అధ్యాయం 1 నుంచి 30 సంవత్సరమున 4వ నెల 5వ దినమున నేను కెబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. యెహెజ్కేలు గారు చెరలో ఉన్న వారి మధ్య కాపురం ఉన్నాడంట. ఆ కాలమున ఆకాశము తెరవబడగా అన్నాడు. హల్లెలూయా చెప్పండి అందరూ. చెరలో ఉన్నప్పుడు ఆకాశము తెరవబడిందంట ఈయన ఎదుట. ఎక్కడ? చెర అంటే ఏంటి? చెరసాల. బంధించబడిన స్థితిలో ఉన్నప్పుడు అతని ఎదురుగా ఆకాశం తెరవబడింది. దేవుడు దైవ దర్శనం యెహెజ్కేలు గారికి ఇవ్వటానికి ఆ చెరలో ఉన్న ప్రజల మధ్యలో ఉన్న కాపురం ఉన్న యెహెజ్కేలు గారికి ఆకాశాన్ని దేవుడు తెరిచాడు. మీకు అర్థమవుతుందా? మీ కళ్ళ ముందు ఎప్పుడైనా ఆకాశం తెరవబడినట్టుగా చూసారా? అసలు ఎప్పుడైనా తెలుసుకున్నారా? మీకు తెలుసు అసలు అది ఎప్పుడైనా జరిగింది? అలాగా జరగల. ఎందుకని? అలాగని మీరు ఆత్మతో నింపబడలేదని కదా. అప్పుడు ఆ కాలంలో వాళ్ళకి అలా చూపించాలనుకున్నాడు, జరిగించాలనుకున్నాడు. ప్రవక్తలు ఏర్పరచుకున్నాడు కనుక ఇశ్రాయేల్ కోసం ఏర్పరచుకున్నాడు, జరిగించాడు అది. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయానే. ఏ నీరసంగా ఉన్నారండి? హల్లెలూయా. అయితే ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గురించిన దర్శనములు నాకు కలిగెను. ఆమేన్. ఎవరిని గురించిన దర్శనములు? దేవుడు ఎలా ఉన్నాడు. 1వ అధ్యాయం చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి 1వ అధ్యాయము. అక్కడ దేవదూతల గురించి రాయబడి ఉందండి, కెరూబుల గురించి రాయబడి ఉందండి. అయితే మనం సింహాసనం మీద కూర్చున్న ప్రభువుని గురించి మాత్రం చూద్దాం ఒకసారి. 26 నీలకాంతమైన సింహాసనం వంటిది ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపల కరుగుచున్న ఇత్తడి అగ్ని ఉన్నట్టు నాకు కనబడెను. హల్లెలూయా చెప్పండి. నడుము మొదలుకొని మీదికి ఆయన అగ్నిస్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. హల్లెలూయా. ఇప్పుడు యెహెజ్కేలు గారికి దేవుడు ఏ రూపంలో ప్రత్యక్షమయ్యాడో
అలాగే ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నటువంటి యోహాను గారికి కూడా దేవుడు ఎలాంటి ప్రత్యక్షత ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. ఇందులో ఏ మాత్రం తేడా లేదు. ఆమేన్. అయితే ఇక్కడ మీరు గమనించండి, పరలోకంలో ఒక సింహాసనం వేయబడుట చూశాడు. అక్కడ యోహాను గారు కూడా ప్రకటన గ్రంథంలో ఒక సింహాసనం వేయబడుట చూశాడు. ఆ సింహాసనం మీద కూర్చున్నవాడు నరస్వరూపిగా ఉన్నాడన్నాడు, మానవుడి రూపంలో ఉన్నట్టుగా కనబడుతున్నాడు అన్నాడు. అలాగే ఇక్కడ ప్రకటన గ్రంథంలో చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాగే సింహాసనం మీద కూర్చొని ఉన్నాడని చెప్పారు. ఇప్పుడు ఆ సింహాసనం వచ్చి ఉరుములు ధ్వనులు మెరుపులు వస్తున్నాయని ఆయన రాశాడు. యేసుకేలు కూడా అగ్ని కనబడుతున్నట్టుగా కనబడుతోంది, చుట్టూ ఏమో ఎత్తడి కరుగుతున్నట్టుగా ఉంది, ఆ సింహాసనాన్ని ఆవరించింది ఏంటో ఒక వెలుగు అని అన్నాడు. ఆ చుట్టూను తేజోమయంగా కనబడిన అన్నాడు. సింహాసనం చుట్టూ ఉన్నది తేజోమయం. అదేంటో తెలుసు, ఇంద్రధనుస్సు లేక మేఘ ధనుస్సు. హల్లెలూయా. యాజ్ గా యెహెజ్కేలు ఏం చూశాడో అలాగే యోహాను గారు కూడా దేవుడు అదే చూపించాడు. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ ఇది ఏంటి ఇదంతా అంటే ఆత్మతో నింపబడితే కదా దైవ దర్శనాలు పొందేదని ఇందాక నుంచి మొత్తుకుంటున్నాను. ఆమేన్. ఆత్మతో నింపబడిన వాడు పడుకున్నప్పుడు కూడా అన్య భాషలతో మాట్లాడతాడు. నేను అసలు దేవునితోనే సంబంధం, ఇంకో దాంట్లో కనెక్టివిటీ లేదు అసలు, ఇక ఉండకూడదు. ఇక ఇన్ని ఉపవాసాలు చేసిన తర్వాత కూడా ఆ తర్వాత ఆ ప్రత్యక్షత లేకపోతే ఇంక ఎందుకు చేస్తున్నట్టు ఉపవాసం? ఇన్ని ఉపవాస దినముల తర్వాత కూడా నిశ్చయముగా నువ్వు మారాలి. ఇంత వాక్యం విన్న తర్వాత కూడా మారలేదంటే అమ్మో నిన్ను ఖచ్చితంగా భయంకరమైన అగ్నిగుండం వేస్తాడు తీసుకుపోయి. మామూలు విషయం కాదు. అంతేకండి. మరి ఇంత తెలుసుకున్నా కూడా ఇంకా మారకపోతే ఎట్లా? మార్చుకోవాలి. ఈ దైవ దర్శనం పొందినటువంటి వీరు ఇది ప్రపంచానికి లోకానికి తెలియజేశారు. తద్వారా అనేక మంది విశ్వసించారు. ఆమె నేను చెబుదామా? ఆత్మతో నింపబడటం. అందరు చెప్పండి. యోహాను సువార్త, ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 16. యోహాను సువార్త 16వ అధ్యాయం. ఇంక మనం ఎప్పుడు ముందుకెళ్తాం అర్థం కావట్లేదు. ఆత్మతో నింపబడేది చెప్పాలి కదా, మరి చెప్పబోతే అలాగా? హల్లెలూయా. మంచిగా సంతోషంగా స్తోత్రం చెప్పట్లా. హల్లెలూయా. 14వ అధ్యాయం తీయండి ఒకసారి అందరూ. 14వ అధ్యాయము 15 నుంచి చదువుదాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల అన్న అక్కడి నుంచి చదువు తల్లి. ఇప్పుడు యేసుని మనం నిజంగా ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను ఏం చేస్తాం? మనం గైకొంటాం. ఆయన ఆజ్ఞ ఏది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే కదా, ఒక్కటే కదా వచ్చింది. 10 ఆజ్ఞలు ఆయన నెరవేర్చమని చెప్తూనే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే 10 ఆజ్ఞలు నెరవేర్చినట్లే. ప్రేమలోనే అన్ని నెరవేర్పులు ఉన్నాయి. అదే కదా యేసుప్రభు చెప్పింది. నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా అని యేసుప్రభుని అడిగితే పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రేమిస్తున్నాను ప్రభా అన్నాడు. అయితే నా గొర్రెలను కాయ అన్నాడు. నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా పేతురు? రెండోసారి అడిగాడు. ప్రేమిస్తున్నా ప్రభా, అది నీకే తెలియనుగా అని అన్నాడు. మూడోసారి మరలా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అవును ప్రభా. వ్యసన పడి ఏంది ప్రభా ఎన్నిసార్లు అడుగుతాడు? ఏంది అది నీకే తెలియను ప్రభా, నీకు తెలియదా చెప్పు అని అంటే సర్లే అని. నువ్వు యవనుడివై ఉండినప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బతికావు. కానీ నువ్వు ఈ యవ్వన కాలంలోనే నీకు ఇష్టం వచ్చినట్టుగా నీకు ఇష్టమైన చోటికి వెళ్ళక దేవుడు తన ఆత్మతో నిన్ను నింపి నీకు ఇష్టము కాని చోటికి తీసుకెళ్తాడు అన్నాడు. హల్లెలూయా. ఆ రోజు ఒకసారి నేను నందిగామ సంఘంలో ఇది ఒక ప్రసంగం చేశాను, మీకు గుర్తుందో లేదో. పేతురు గారిని దేవుని ఆత్మ నీకు ఇష్టం కాని ప్లేస్కి తీసుకెళ్తాడు, నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు అప్పగించుకోగలవా అని చెప్పాము. ఒకసారి వాక్యం చెప్పాను, మరి మీకు గుర్తుందో లేదు. నీకు ఇష్టము కాని ప్లేస్కి తీసుకెళ్తాడు, ఆయన నడిపింపుకి అప్పగించుకోగలవా? అక్కడికి వెళ్ళమన్నాడు. వ్యభిచారుల మధ్యలోకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవటమే, అన్ని జనుల మధ్యలోకి వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోవటమే. అది సేవకుడి గురించి. మరి నిన్ను ఆయన ఇష్టం, నిన్ను ఆత్మతో నింపి నిన్ను ఎలా నడిపించాలని, ఏ అనుభవాలకు నడిపించాలని ఆయన అనుకున్నాడు, అలా నడిపించబడినప్పుడు నువ్వు దానికి అప్పగించుకోగలవా అంటే ఆ రోజు ఎవరు మాట్లాడాల. ఏం ఆయన ఎటు నడిపిస్తాడు? పరీక్షలు కూడా నడిపిస్తాడు. ఇప్పుడు ఏంటో పరీక్షలు రాయవా? దేవుని స్తోత్రం. ఈజీగా పాస్ అవ్వాలని చూస్తున్నావా? కిరీటం ఈజీగా కొట్టేయాలని చూస్తున్నావా? పైన ఊరికి నెరవ బహుమానాలు ఇవి. హల్లెలూయా. భక్తి సాధన చాలా శ్రేష్టమైనది సార్. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనం. మంచి భక్తి చేస్తే మంచి లాభం ఉంటుంది. హల్లెలూయా. భక్తిలో కష్టం ఉంటుంది అన్నమాట వాస్తవం.
యేసుప్రభు నీకు వెళ్తే ఖచ్చితంగా తప్పించబడతావు, కాపాడబడతావు, స్వస్థపరచబడతావు, దీవించబడతావు, అభిషేకించబడతావు. ఇక నువ్వు ఏం చేస్తున్నా నీ పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి అన్న మాటకి ఎంతగా 100% ఎంత నిజమో, అదే 100% భక్తిలో కొన్ని శ్రమలు ఉంటాయి అనేది కూడా నిజమే. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. మీరు నన్ను ప్రేమించండి, ప్రేమిస్తే నా ఆజ్ఞలు మీరు గైకొంటారన్నాడు. 16, నేను వేడుకొందును. అదిగో పరిశుద్ధాత్ముడు వచ్చి వెళ్ళిపోతాడా, వచ్చి ఉంటాడా? చాలా మంది ఏమన్నా తెలుసా, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వెళ్ళిపోయాడు, ఇప్పుడు కూడా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు అన్నట్టుగా కొంతమంది నమ్ముతున్నారు. అసలు కొంతమంది అయితే పరిశుద్ధాత్ముడే లేడు అని అంటారు. కొన్ని సంఘాల్లో అసలు పరిశుద్ధాత్ముడు ప్రభుసేస్తారు. ఎందుకంటే అది నీరు గారిపోయి ఒడిగట్టిపోయిన సంఘాలు అవన్నీ. నేను సేవ విషయంలో 13 సంవత్సరాల క్రితం పనవరం వెళ్ళినప్పుడు ఆ ఊరిలో ఉన్న వాళ్ళు నన్ను ఒకళ్ళు అడిగారు ప్రశ్న. స్టార్టింగ్లో నేను సేవ చేస్తున్న టైంలో పరిశుద్ధాత్ముడు అని మనం బోధిస్తూ ఉంటే, మైకుల్లో చెప్తా ఉంటే నన్ను ఒక వ్యక్తి అడిగారు, అక్కడ పరిశుద్ధాత్ముడు ఎవరు అని అడిగారు. ఆ ఊరికి పరిశుద్ధాత్మని పరిచయం చేసిన ఆ పేరు మనకే దక్కింది. అది హల్లెలూయా. తెలియదు, నిజంగా తెలీదు. ఇక్కడ బలిపీఠం దగ్గర నేను వాస్తవాలు చెప్తున్నాను. నేను పరిశుద్ధాత్ముడు అంటే ఆ పేరు కూడా తెలియదు. ఆ తెలియని వాళ్ళు ఉన్నారు ఆ కాలంలో. ఇప్పుడైతే అంతా తెలుసుకున్నారు. దేవుని స్తోత్రం, దేవుని కృపది. హల్లెలూయా. సరే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై అన్నాడు. అంటే హోలీ స్పిరిట్ ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఇప్పుడు హోలీ స్పిరిట్ పని ఏంటి? సంఘాన్ని ప్రభువుకు రాకడ కొరకు వధూ సంఘంగా సిద్ధపరచడమే పరిశుద్ధాత్ముడి పని. ఆ పనిలో అనేకులు అభిషేకించి సేవకులుగా, ప్రవక్తలుగా, ఎవాంజలిస్టులుగా, సువార్థికులుగా, బోధకులుగా, కాపురులుగా ఏం చేస్తున్నాడు? అభిషేకించి పిలిచి తండ్రి పనిని అద్భుతంగా ఈ భూమి మీద పరిశుద్ధాత్ముడు జరిగిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన చేస్తున్న పనిలో 65% క్రైస్తవ్యం ఇప్పుడు వధూ సంఘంగా సిద్ధపడతా ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. కొన్ని కోట్ల మంది సిద్ధపడుతున్నారు. హోలీ స్పిరిట్ని ఎవరు ఆపగలరు? ఎవడన్నా ఆపగలరా? విశ్వాసాన్ని కానీ, ప్రార్థన జీవితాన్ని కానీ ప్రభువుని అంగీకరించకుండా చేయడానికి ఎవడైనా ఆపగలరా? ఇది మహాసముద్రం, ఎవడు ఆపలేడు దీన్ని. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇదిగో ఎల్లప్పుడూ మీ వద్ద ఉండుటకై ఆయనకు వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అన్నాడు. చెప్పండి, ఏంటండి సత్యస్వరూపియగు ఆత్మ? పరిశుద్ధాత్ముడిని సత్యస్వరూపి అన్నాడు యేసయ్య. మళ్ళీ ఆయన ఏమని, ఆత్మని ఏమన్నాడు? ఆయన అన్నాడు. అంటే త్రిత్వములో 3వ వ్యక్తి, దేవుడిగా ఉన్న వ్యక్తి. ఆయన వచ్చి అని అన్నాడు. ఆయన అని సంబోధించాడు. పరిశుద్ధాత్మ వచ్చింది కాదు, పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చాడు అని అసలు వాస్తవానికి. హల్లెలూయా. వచ్చింది అనే పదం వాడకూడదు. నన్ను అభిషేకించాడు అని అనాలి. ఆమేన్. సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించిన 17. చూడండి, లోకం పరిశుద్ధాత్మను చూడగలుగుద్దా? ఆత్మదేవుని చూడగలిగే కెపాసిటీ లోకంలో మనుషులకు ఉందా? లేదు. ఈ లోకం ఆయన్ని చూడదు. కానీ ఇక్కడ చూడండి, లోకం ఆయన్ని చూడలేదు, పొందనేరు. నావే చూడండి, మీలో ఎవరైనా లోకస్తులుగా ఉన్నారా? మీరు లోకాన్ని ప్రేమించే వాళ్ళు అయితే మీలో పరిశుద్ధాత్ముడు ఉండడు. మనం లోకాన్ని ప్రేమించే వాళ్ళమైతే మనలో పరిశుద్ధాత్ముడు ఉండడు. ఈ మాట నేను చెప్పలా, యేసు ప్రభు వారే చెప్పాడు. దేవుని మాట. ఏంటా మాట? లోకస్తులు ఈ ఆత్మను, పరిశుద్ధాత్మని వాళ్ళు నమ్మరు గనక. మరి నువ్వు నమ్ముతున్నావు కానీ ఎందుకు పొందట్లా? యేసు ప్రభు ప్రేమిస్తున్నానంటివి, నమ్ముతున్నానంటివి, మారు మనసు పొందితివి, బాప్తిసం పొందితివి, అయినా ఎందుకని పొందలా? ఇంకా తెలియవాళ్ళండి, ఇవన్నీ చేశాను కాబట్టి నాలో ఆయన ఉన్నాడంటావా? ఇలా ఆత్మ లేదని చెప్పుకునే వాళ్ళు కూడా బాప్తిసం పొందారు, ఆత్మ లేదని చెప్పుకునే వాళ్ళు కూడా సంఘంగా కొడుతున్నారు, ఆత్మ లేదని చెప్పుకునే వాళ్ళు కూడా రొట్టె తీసుకుంటున్నారు. మీకు మంచి అవకాశం వచ్చింది ఈ 50 రోజుల్లో. మిగిలిన 29 రోజులైనా ఏడ్చి ప్రలాపించి గగ్గోలు పెట్టి ఆడబండి ఆత్మతో నింపబట్టబోతుంది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. 16వ అధ్యాయం చూద్దాం. ఆత్మదేవుడు ఏం చేస్తాడు? 8 నుంచి. ఆయన పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గుర్చియు తీర్పును గుర్చియు లోకమును ఒప్పుకొనజేయును.
ఆ అసలు తండ్రి పరిశుద్ధాత్మని పాపాన్ని గురించి, నీతిని గురించి, లోకాన్ని ఏం చేస్తాడంట? ఒప్పిస్తాడంట వచ్చి. హోలీ స్పిరిట్ పని అదే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటున్నావంటే ఏంటి కారణం? నీలో నీకు భయం కలిగి ఒప్పుకున్నావా? ఆత్మదేవుడు ఒప్పిస్తున్నాడు అనుకున్నావా? పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు గనక ఒప్పిస్తున్నాడు. మళ్ళీ పైన నుంచి ఎందుకని అంటావేంటి? మరియమ్మ పరిశుద్ధాత్మతో నింపబడలేదా? మాట్లాడండి. రక్షకుణ్ణి కంటానికి పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొనును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. అయినా మేడగదిలోకి ఎందుకు వెళ్ళింది? ఏడు మాట్లాడరు. అయినా మేడగదిలోకి వెళ్ళిందా లేదా? తెలీదా? అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయంలో ఉంది కదా. ఆవిడ, యోహాన్న, సూసన్న, మరియమ్మ వీళ్ళందరికీ ఏం చేశారు? చర్చిలోకి పోయి ఆత్మ నింపుదల కోసం ఏం చేశారు? ప్రార్థన చేశారు, పై నుంచి పొందడం కోసం. ఆ పై నుంచి పొందారు, వాళ్ళు అభిషేకించబడ్డారు. అపోస్తలులు చేతులు ఇస్తే పరిశుద్ధాత్మ పొందారు. ఆమేన్. సో ఇక్కడ పరిశుద్ధాత్ముడు పైనుంచి కూడా దిగి రావాలి. 13 అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును, దేవుని స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఆత్మతో నింపబట్టం అంటే ఏమని అర్థమైందా? నిన్న దేవుడు మాట్లాడు ఎక్కిరమ్మని. మొన్న 7 సంఘాల గురించి విన్నారు. దేవునికి స్తోత్రం. విస్తారంగా, సవిస్తారంగా అద్భుతమైన వాక్యాలు దేవుడు మీకు ప్రకటింపజేస్తున్నాడు. రాకడొస్తే, ఈ క్షణంలో కనుక రాకడొస్తే మహిమ దేహాన్ని రెప్ప పాట్లో ధరించుకుని వెళ్ళిపోదాం. యుగ యుగాలు ఉండే దేవుని రాజ్యంలోకి అడుగు పెడతాం వెళ్ళి. ఆ నమ్మకం ఉంటే స్తోత్రం చెప్పు, హల్లెలూయా. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, పరిశుద్ధాత్మ వశమైపోవాలి. పరమగీత కన్యక అంటది కదా, శూలమితి నీ వశమవుదును అని అంటది. ఎవరి వశము కావాలో నీకు అర్థం కావట్లేదండి. కొంతమంది అంటారు ప్రేసి ప్రియులైతే, లోకంలో ప్రేమికులైతే, నేను నీ వశమైపోయాను నీ అందం చూసి అంటాడు వీడు. ఓరే, నువ్వు ఏం చూసి వశమైపోయావురా? రాక్షసులు రా. తర్వాత దేవుని స్తోత్రం. జీవితాలు సర్వనాశనం చేసుకోవడానికి ముందు ప్రయత్నాలు, ముందు ప్రేమలు, ఇవన్నీ పాపాన్ని ప్రేరేపించి పాపాన్ని మూటగట్టుకోవటానికి తప్ప వేరొకటి కాదు. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2వ వాక్యం చదవండి. ఆత్మవశుడనైతే మాట ఎంతసేపు చెప్పాల్సి వచ్చింది. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండను. ఇందాక మనము యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనము 26, 27 చదివినట్లుగా అదే వివరణ ఇక్కడ ఇస్తున్నాడు. ఏమని? 2వ వాక్యంలో అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. ఒక్కటే సింహాసనం. యేసు ప్రభువుకో సింహాసనం, తండ్రికో సింహాసనం, పరిశుద్ధాత్ముడికో సింహాసనాలు లేవు. ఒక్కటే సింహాసనం ఉంటుంది పరలోకంలో. అది తండ్రి అయినా, కుమారుడైన, పరిశుద్ధాత్మ ఒక్క దేవుడే కనుక ఒక్క సింహాసనమే ఉంది అక్కడ. హల్లెలూయా. తర్వాత సింహాసనం అందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు ఎట్లున్నాడు? దృష్టికి ఎలా కనపడుతున్నాడు? యేసయ్య ప్రభు ఎట్లా కనపడుతున్నాడండి? ఆసీనుడి వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడంట? నా వైపు చూడండి. సిలువలో ప్రాణం పెట్టడానికి వచ్చిన యేసును చూడకండి. నేను చెప్పే యేసు, ఇక్కడ మనం చదువుతున్న ఈ యేసు, ఒకప్పుడు సిలువలో ప్రాణం పెట్టిన ఆ యేసే అయినా ఇప్పుడు ఆ రూపంలో లేడు. ఆయన మహిమ స్వరూపిగా ఉన్నాడు. ఆయన తేజోమయుడిగా ఉన్నాడు. ఆయన మృత్యుంజయుడిగా ఉన్నాడు. ఆయన కోటి సూర్యుల కాంతులు కంటే తేజోమయుడిగా కనబడుతున్నాడు. ఆయన ఒక బలమైన దేవుడిగా కనబడుతున్నాడు. ఆయన కోటి సూర్యుల కాంతుల కంటే తేజోమయుడిగా, దేదీప్యమానంగా ప్రకాశించుతున్నవాడిగా ఉన్నాడు. అది ఆయన రేంజ్ అక్కడ. ఇక్కడ మీరు గమనిస్తే సూర్యకాంత పద్మరాగములను అంటే, ఎప్పుడైనా అసలు ఆ రాళ్ళు చూసారా మీరు? సూర్యకాంతపు రాయి చూసారా? చల్లగా తగతగలాడింది. మీరు సూర్యుని చూడండి, అసలు డైరెక్ట్గా చూడండి ఎట్టుంటాడు. ఏమట్టే ఉంటాడు. యేసు ప్రభు కూడా అంతే ఉంటాడు. వెలుగు. అసలు ఆయన వెలుగు ఎప్పుడు చూసి తట్టుకోలేడు కూడా తట్టు. అందుకే బైబిల్లో రాసే ఫిలిప్పీ పత్రికలో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునాయ్. హల్లెలూయా చెప్పండి.
సింహాసనం మీద కూర్చున్నాడు ఇక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. తండ్రిలోంచి కుమారుడు కూర్చుని, కుమారుడు తండ్రిలోంచి ఇలా లేచి పటిక సముద్రం దాటి శిష్యుల దగ్గరకు వచ్చి, పెద్దల దగ్గరికి, అపోస్తుల దగ్గరకు వచ్చి, లేకపోతే దేవదూతల దగ్గరకు వచ్చి సంభాషిస్తాడు, పరలోకంలో తిరుగుతుంటాడు. మళ్ళీ ఆయనే వచ్చి లోపల కూర్చుంటాడు, దేవుని స్తోత్రం. కుడి పక్కన కూర్చుంటాడు, అంటే రొమ్మున ఒకటే అంతా దేవుని స్తోత్రం. ఇన్ని రకాలు ఏమి లేవు. ఆయనకు సింహాసనం, ఈయనకు సింహాసనం మధ్య ఒక ఆయన వీడియో పెట్టిండు, 3 సింహాసనాలంట. ఏడర ఉన్నారా 3 సింహాసనం పైన? పెద్ద యూనివర్సిటీ, మళ్ళీ అది యూనివర్సిటీ, పేరు పొందిన యూనివర్సిటీ. ఒక్క సింహాసనం అంటే ఏం చదువుతున్నారు మరి, ఏం నేర్పుతున్నారు? శిష్యులను తయారు చేశారు, మళ్ళీ ఊరి మీదకి వదిలేరు. దేవుని స్తోత్రం. పరలోకంలో ఒక సింహాసనమే, ఒక్క దేవుడు కనుక. ఇప్పుడు తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్న, పరిశుద్ధాత్మ ఉన్న, 3 సింహాసనాలు పెట్టించాడు. మీరు ముగ్గురా ఒక్కలా? నా డౌట్ వచ్చింది, మీరు ముగ్గురా ఒక్కలా మాట్లాడరే? ఒక్కలేనా? ఎట్లా ఒక్కళ్ళు? మీలో ప్రాణం ఉందా, దేహం ఉందా, ఆత్మ ఉందా? ముగ్గురు కదా మీరు? ఎప్పుడు ముగ్గురు కాలేరా? పోనీ విభజించుకొని కూర్చోండి చూద్దాం. ఆత్మగా కృష్ణకుమారి, ఆత్మగా కృష్ణకుమారి, దేహంగా కృష్ణకుమారి, ప్రాణంగా విభజించండి. పాస్టర్ చరణ్ కుమార్ ప్రాణంగా, దేహంగా, ఆత్మగా విభజించండి చూద్దాం. కుదురుద్దా? ట్రై చేయండి. ఏ ఒక్కటి పోయినా పరదేశులము, అవునా? వేరు చేయడం కుదురుద్దా? అక్కడ కూడా అంతే, నువ్వు వేరుగా చూడకూడదు, అక్కడే. ఈ ఎంత చెప్పినా నీకు అర్థం కాలేదంటే నీకు కాదు, యూట్యూబ్లో వాడికి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆడికి బుర్ర ఎలగట్లేదు, వాడిని ఎక్కడ మెంటల్ హాస్పిటల్ తీసుకోవాలి. వైజాగ్లో ఎర్రగడ్డ హాస్పిటల్ ఒకటి ఉంది, ఇలాంటి వాళ్ళు మొత్తాన్ని అక్కడ జాయిన్ చేసుకుంటారు. హల్లెలూయా. ఇదేంటంటే గాల్లో అక్షరాలు రత్నాడు వీడు. సింహాసనం వేయబడిన సింహాసనంతో ఆశీనుడై ఉండెను. దృష్టికి ఎలా ఉన్నాడంట? సూర్య కాంత పద్మ రాగములను పోలినవాడు. అబ్బా, మరకతము వలె. అబ్బా, దీన్ని ఎలా వివరించాలి సార్? అసలు నేను మరకతం అంటే ఏంటి తెలుసా? తెలుపే, కానీ రింగులుగా వస్తుంటది మరకతం. అసలు నీ వల్ల కాదు, చూడలేవు, నీ కళ్ళు సరిపోవు అసలు. అది రేంజ్. ఆ మూల ఏ మూల వెలిసినోడు కాదు. హల్లెలూయా. మాట్లాడరే. నీకు ఆ స్థాయి, ఆ రివల్యూషన్ రావాలి సంఘానికి. నా దేవుడు ఎవరని ఆ రివల్యూషన్ నీకు రాగలిగితే ఇక నీ మనసు బ్రాడ్ అయినట్టే, తెరవబడినట్టే, పెద్దదైనట్టే. నా దేవుడు ఏమనుకుంటున్నారు? మరకతము వలి ప్రకాశిస్తున్నాడంట. అబ్బా, నాకు ఆ పదం అంటే బాగా ఇష్టం. అది సార్ దేవుని రేంజ్. తర్వాత అలా చెప్పండి, మేఘధనుస్సు అనండి. అంటే ఇప్పుడు మీకు మేఘధనుస్సు అంటే ఎలా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఈ వర్షం పడినప్పుడు వచ్చిద్దే రైన్బో, ఇంగ్లీష్లో రైన్బో, 7 రంగులు ఉంటాయి. ఆ మేఘధనుస్సు అంటారు దాన్ని బైబిల్ పరిభాషలో, మేఘధనుస్సు. బట్ ఆది కాండములో నోవా జలప్రళయ కాలంలో ఇంద్రధనుస్సు అని రాశారు, ట్రాన్స్లేషన్ చేశారు. దట్ ట్రాన్స్లేషన్ ఇస్ వెరీ ఫాల్స్. అది తప్పుడు ట్రాన్స్లేషన్ అది. అట్లా కాకుండా మేఘధనస్సులో, మేఘములో వస్తుంది కాబట్టి మేఘధనస్సు అది. హల్లెలూయా. అయితే ఆ మేఘధనస్సు అది ఆయన రివీల్ చేశాడు కాబట్టి మనకు తెలిసింది. అంతకుముందు అసలు అది ఎక్కడ ఉందనంటే సింహాసనం వెనక, సింహాసనాన్ని ఆవరించిందంట మేఘం, మేఘధనస్సు. అదే మీకు అర్థమయ్యేటడిగి ఇంద్రధనస్సు, రైన్బో. హల్లెలూయా చెప్పండి. 7 రంగులతో బాగా వినడమో, ఈ రెవల్యూషన్ వినండి, మీరు ధన్యులే నిజంగా. ఆ సింహాసనాన్ని చుట్టూ ఇలాగా 7 రంగులతో మేఘధనుస్సు ఆవరించిందంట. సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, మరకతం వల్ల ప్రకాశిస్తున్నాడు. మేఘధనుస్సు వెనక సింహాసనం చుట్టూ ఉందంట, 7 రంగులు. హల్లెలూయా. అది దర్శనం. అక్కడ కూర్చొని ఉన్నాడు ఆయన. అట్ట ఎవరైనా వెలిగిందా? వెలగలేదా? ఓ అయ్యా, నా వేసి చూడండి అందరి. ఇది యేసు ప్రభు సింహాసనం. ఇది ప్రభు, కాసేపు అనుకోండి, ఇది ప్రభు సింహాసనం అనుకోండి. ఈయన ఇక్కడ కూర్చొని ఉన్నాడు నరస్వరూపిగా.
కానీ అగ్ని స్వరూపుడుగా ఉన్నాడు. ఈయనలో నుంచి ఉరుములు, మెరుపులు, ధ్వనులు వస్తున్నాయి. కోటి సూర్యుల కాంతి అనుకోండి. దీని వెనక ఇంద్రధనుసు లాగా ఉంది, గుండ్రంగా 7 రంగులు ఆవరించింది. అది కథ. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అర్థమైందా? అది మన దేవుని సింహాసనం. ఆయన అట్ట కూర్చొని ఉన్నాడు, మొత్తాన్ని, విశ్వం మొత్తాన్ని చూస్తున్నాడు. ఆయన ముందు విశ్వం అంతా, భూమి, నెప్ట్యూన్, ప్లూటో, పలానా గ్రహం, పలానా భూమి, చంద్రుడు, సూర్యుడు అన్ని మొత్తం ఆయన ముందు ఇలా ఉన్నాయి. ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన రేంజ్ అది. ఇప్పటికైనా అర్థమైతే స్తోత్రం. దీనికోసం ఈ దర్శనం మీకు క్లియర్గా అర్థం అవటం కోసం 4 సార్లు ధ్యానం చేసి ప్రభుని అడిగారు. ఇది యాస్టీజ్గా వాళ్ళకి వెళ్ళిపోవాలి ప్రభు అని. అప్పుడు మీరు దేవుణ్ణి ఊహించుకున్నప్పుడల్లా ప్రభువుని తిరుగులో కాకుండా ఇక సింహాసనం మీద కూర్చున్న దేవుడుగా, జయించిన దేవుడుగా మీరు చూస్తారు. తెలుగులో చూస్తే ఓడిపోయిన దేవుడిగా కనపడలే కానీ మానవుల పాపాల కోసం ఈ బలియాగమైనట్టుగా కనపడతాడు. సరే, ఒప్పుకుంటాం అది. కానీ నేను చూడాల్సింది, నువ్వు చూడాల్సింది, లోకం చూడాల్సింది వేరు. ఆ చూడాల్సింది ఏంటంటే శిలువ మీద, సింహాసనం మీద కూర్చున్న దేవుడు. మహిమ, ప్రభావం. గుండ్రను రైన్బో 7 రంగులు వచ్చింది. అది ఎందుకు వచ్చింది అసలు మీకు తెలుసా? భూమి మీదకి ఎందుకు తెచ్చాడు తెలుసా యేసుప్రభు వారు? అది చెప్తానండి. నోవా కాలంలో జనం పాడిపోయారు. మొత్తాన్ని నాశనం చేయాలనుకున్నాడా లేదా? మళ్ళీ ఎవడు పోతారు ఇంత వివరంగా అర్థం చేసుకోవాలంటే గుర్తుకొచ్చేయాలా? నోవా జలప్రవాహం, జనం పాడిపోయారుగా. నరులో హృదయం అంతా చెడ్డది, దీన్ని తీసేస్తానని చెప్పి నోవాతో మాట్లాడి ఓడగట్టించి వారికి ప్రయాణం తోడుకొని 40 రాత్రులు 40 వర్షాన్ని కురిపించి పెద్ద పెద్ద పర్వతాలన్నీ మునిగిపోయేలా చేసి మొత్తాన్ని నాశనం చేశాడు. ఒక్క నోవా కుటుంబం ఒకటే ఉంది. ఆడ మగ జంతువులు మాత్రం వాళ్ళకు వచ్చేసినాయి. ఇది సందర్భం. ఆ సందర్భంలో బయటకు వచ్చిన తర్వాత దేవుడు వెంటనే వాళ్ళకు ఒక ధనుస్సు చూపించాడు మేఘంలో. ఆయనే దాన్ని ఇచ్చాడు. ఆయనే ముందు ప్రవేశపెట్టింది ధనుస్సు, మేఘ ధనుస్సు అనండి. ఇప్పుడు అక్కడక్కడ వర్షం పడినప్పుడల్లా, కాస్త వెలుగు, కాస్త వర్షం పడిన చోటల్లా ఆ మేఘ ధనుస్సు వచ్చినప్పుడల్లా నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఏమనంటే ఆ రోజు దేవుడు ఆ నిబంధన, ఆ ధనుస్సుని అందులో పెట్టాడు. దేవుడి స్తోత్రం. ప్రభా అంటే నువ్వు ఇప్పుడు దీన్ని చూసి జ్ఞాపకం చేసుకున్నావా జలప్రళయం రాదని అనుకుంటా నేను. జలప్రళయం రాకుండా ఉండటం కోసం ఆ జలప్రళయం ఇంకోసారి తీసుకురాని భూమి మీద అని దేవుడు అనుకొని ఆ ధనుస్సును పెట్టాడంట. ఆయన మేఘంలో పెట్టి అది వచ్చినప్పుడల్లా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంట. ఈ భూమి మీద ధనుస్సు వచ్చిందా? వచ్చింది. అయితే ఈ జనాన్ని నేను జలంతో నాశనం చేయను అని అనుకుని ఆయన జ్ఞాపకం చేసుకుని గుర్తు చేసుకుంటా ఉంటాడంట. వద్దులే బాను, లేకపోతే ఈ పాటికి ఎన్నిసార్లు పోవాల్సిందో ఈ దేశం, ఈ లోకం. హల్లెలూయా. ఆ ధనుస్సు ఎందుకు పెట్టాడంటే ఈ జనం చేసే అకృత్యాలు చూడకుండా దేవుడు ఉండలే. అసలు ఈ రవంత పాపం కూడా చూడలేంత పరిశుద్ధుడు కదండి ఆయన. వాళ్ళని అప్పుడు చూసినప్పుడే కదా చెదిరిపోయిన పాడు చేసింది. సొదొమ గొమొర్రా అట్టయిపోతేనే అగ్ని గంధకాలు కురిపించింది. ఇప్పుడున్న పాపం అంతకంటే ఎక్కువ ఉందిగా. ఎందుకు ఆగింది మరి? ఇది ధనుస్సు పెట్టాడు. పెట్టి అది వచ్చినప్పుడల్లా జ్ఞాపకం చేసుకుంటాడు. ధనుసు వచ్చింది, వీళ్ళని నాశనం చేయకూడదు అయితే అనుకుంటాడు. నిబంధన. లేకపోతే ఎప్పుడో పోయే బ్యాచ్ మంది. ఈ పాటికి 2-3 సార్లు టపా కట్టేసిన వాళ్ళం. హల్లెలూయా. ఈ విశ్వం మొత్తం, ఈ భూమి మీద ఉన్నదంతా కూడా మొత్తం 2-3 సార్లు నాశనం అవ్వాల్సింది. తల్లే దేవుడు ఒక అవకాశం ఇచ్చి పనిరా బతకండ్రా బాబు అన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన బతకమైన అవకాశం ఇస్తే బతుకుతున్నాం మనం. నువ్వు సెలరైపోతున్నావు ఇక్కడ. నేనేంటి, నా వ్యవహారం ఏంటి? తొడగొట్టి మీసం తెలిసిన వాడల్లా ఏమయ్యాడు? కొంతకాలానికి చచ్చాడు, సమాధిలోకి వెళ్ళిపోయాడు. కానీ సమాధుల నుంచి చేసిన ఒకటి మిగిలి ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. గొప్ప వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ లోకంలో, అందరూ పోయారు. దేవుని స్తోత్రం. ఒక్కడున్నాడు, ప్రేమతో జయించాడు మొత్తాన్ని. ప్రేమతో జయించాడు యేసు ప్రభు అన్ని. రైట్. అయితే ఆ ధనుస్సు ఆ రోజున దేవుడు మేఘంలో ఉంచాడు కనుక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ భూమి మీద వర్షం ఎప్పుడు వచ్చినా అది అందుకే వస్తోంది అని మన లేఖనం తెలియజేస్తుంది, బైబిల్ గ్రంథం. ఇప్పుడు ఈ ధనుస్సు ఎక్కడ ఉందంట? తండ్రి సింహాసనం వెనక గుండ్రంగా ఉంది. హల్లెలూయా. పెద్దగా ప్రకాశమానంగా వెలిగిపోతుంది. అది నీకు 7 రంగులు ఎక్కడి నుంచి క్లియర్గా కనపడుతుంటే, అవునవునా ఇప్పుడు గుర్తించావా? 7 రంగులు లెక్కబెట్టావా? నేను చాలాసార్లు లెక్కబెట్టా. అవి ఆయన దగ్గర ఎట్లుంటాయి? ఇక ఎంత అద్భుతంగా ఉంటే కనపడతాయి అందంగా. నేను ఆ దర్శనాన్ని చూసే మీకు చెప్తున్నాను. అది మన దేవుని సింహాసనం కూర్చున్నాడు దేవుడు. ఆయన కాళ్ళ కింద
ఈ భూమి ఆకాశములు మొత్తం అన్నీ ఆయన కాళ్ళ కిందే ఉన్నాయి. ఈ ఆకాశం అంతా కాళ్ళ కింద ఉంది. దాని కింద నక్షత్రాలు గ్రహాలు అన్నీ ఉన్నాయి. మొత్తాన్ని ఇట్లా కూర్చొని పరిపాలన చేస్తున్నాడు దేవుడు. అది రేంజ్. ఆయన చూస్తే దురాత్మ సమూహాలన్నిటికీ వణుకు వాంబో అని అవి భయపడుతున్నాయి, కానీ మానవులు భయపట్లా. మనుషులకు భయం ఎప్పుడో పోయింది. దేవుడి భయం ఉంటే టయానికి ఎందుకు రారు? దేవుని స్తోత్రం. దేవుడి భయం ఎప్పుడో పోయింది మనుషులకి. ప్రభు చిత్తమైతే ఒక మంచి మెసేజ్ వర్తమానం సిద్ధపడుతున్నాను. అది మందసాన్ని గురించి, మోసే మందసాన్ని గురించి. ప్రభు చిత్తమైతే చూద్దాం. అది చెప్పాలని ఆశ ఉంది నాకు కూడా, కానీ సిద్ధపడాలి, మంచి సిద్ధపాటు కావాలి. కనీసం దానికి ఒక 20-30 గంటలు ప్రార్థనలు గడిపి అప్పుడు చెప్పాలి. 20-30 గంటలే ప్రార్థనలు గడపాలి దానికోసం. అమ్మో మామూలు కాదు. సరే, తర్వాత ఎట్లా ఉందో చూద్దాం. 4వ వాక్యం. ఇప్పుడు సింహాసనం సంగతి అర్థమైందా మీకు? సింహాసనం సంగతి, ప్రభు సింహాసనం అర్థమైందా? ఆయన దాని మీద కూర్చున్నది అర్థమైందా? ఓకేనా? తర్వాత చదవండి 4. ఇప్పుడు ఈ సింహాసనం చుట్టూ ఏంటంట? నవ్వే చూడండి అందరూ. అమ్మా చూడండి. మీరు నిజంగా ధన్యులే, ఈరోజు చెప్తున్నాగా. ఇది తండ్రి సింహాసనం అనుకున్నారు కదా, మీరు ఎగ్జాంపుల్గా చెప్పారు ఊరికి, అవునా? పరలోకంలో ఈ సింహాసనం చుట్టూ ఇదిగో ఇక్కడి నుంచి ఇటు ఒక 12 సింహాసనములు, ఇటు ఒక 12 సింహాసనములు ఉన్నాయి. మొత్తం 24 సింహాసనములు ఈ సింహాసనం చుట్టూ ఉన్నాయి. ఈ సింహాసనం చుట్టూ అర్ధచంద్రాకారంలో ఇటు 12 అట్ట 12 ఉన్నాయి. 4 జీవులు ఉన్నాయి అన్నానే. ఆ 4 జీవులు ఈ సింహాసనం కింద ఉన్నాయి. అవి మోస్తున్నాయి, సింహాసనాన్ని మోస్తున్నాయి. చెప్పా మొన్న కూడా చెప్పి చాలు. ఏమని? ఆ 4 జీవులు ఏంటి? 1 సింహం, 2 ఎద్దు, 3 మనిషి, 4 పక్షిరాజు. ఈ 4 రకాల ముఖాలు, ఒకటి ఇట్లా ముఖం ఉంది, ఒకటి ఈ ముఖం ఉంది, ఒకటి ఇంకో ముఖం ఉంది, ఇది వెనక ఒక ముఖం ఉంది. ఇవన్నీ కెరూబులు. ఆ 4 జీవులు అంటే జంతువులు కాదు, కెరూబులు, దేవదూతలు. 6 రెక్కలు కలిగి ఉన్నాయి. కోట్ల సంవత్సరాలుగా దేవుని సింహాసనాన్ని మీద మోస్తున్నాయి. ఈ సంగతి నేను ఎప్పుడో చెప్పాను మీకు. ఇప్పుడు ఆ జీవులని ఆడనే అర్థమైంది. ఈ సింహాసనం చుట్టూ, సింహాసనం కిందనే అర్థం చేసుకోవాలి మీరు. ఆయన కూర్చున్నాడంటే ఈ మొత్తం వేస్తారు రక్తం విజయం. కొంచెం కూడా అసలు కదట్లా ఎట్ట కూడా. మొదటిది సింహం ముఖం, రెండోది ఎద్దు ముఖం, మూడోది 4వది. ఈ 4 లక్షణాలు యేసు ప్రభులో ఉన్నాయి. ఏమిటో అన్న ఏంటో చెప్తున్నాడు అనుకున్నావా? 4 ముఖాల యొక్క లక్షణాలు యేసులో ఉన్నాయి. ఎట్లా? సింహం, యేసుక్రీస్తు ప్రభువారు యోధా గోత్రపు సింహం లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి. హల్లెలూయా. ఎద్దు మోయటం, శిలువ మోసి యాగం చేశాడా లేదా? దానికి సాదృశ్యం. 3 మనిషి ముఖం, మనిషి రూపంలో వచ్చాడుగా, మనిషిని ముఖం. 4 పక్షిరాజు, అందరికంటే ఎత్తైన వాడు. ఆయన ఆకాశ మండలము కంటే ఎత్తైన. పక్షిరాజు ఎక్కడ సంచరించింది? ఆకాశం ఎక్కడో ఎత్తుగా. అది ఎత్తైన వాడు, ధనుడైన వాడు, మహాన్నతుడు అని అర్థాన్ని సాదృశ్యం. ఈ 4 లక్షలు యేసు ప్రభువులో ఉన్నాయి. హల్లెలూయా. రైట్. సింహాసనం చుట్టూ ఏమున్నాయి? 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ 24 సింహాసనం మీద 24 పెద్దలు ఉన్నారు. సింహాసనానికి ఒకడు కూర్చొని ఉన్నాడు. 24 సింహాసనాల మీద 24 పెద్దలు ఉన్నారు. చాలా మంది, అంతెందుకు, నేను కూడా తెలియక తప్పుడు బోధ చేశా ఒకసారి. తెలిసి కాదు, తెలియక. ఎప్పుడో చాలా కాలం క్రితం. ఆ పెద్దలు ఎవరని బోధించానంటే 12 మంది ఏమో పాత నిబంధన ప్రవక్తలు, 12 మంది ఏమో కొత్త నిబంధన శిష్యులు అని చెప్పాను. తెలియలా. తర్వాత సరి చేసుకున్నా. ఇట్లా కాదు. వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు అయితే, రీసెంట్గా వచ్చిన వాళ్ళేమో శిష్యులు. రీసెంట్గా వచ్చిందేమో శిష్యులు 2000 సంవత్సరాల క్రితం. మరి అపోస్తలు ప్రవక్తలు కూడా రీసెంట్గా వచ్చిన వాళ్ళే. వీళ్ళు ఎప్పటి నుంచో తండ్రి సింహాసనం ఎదుర్కొన్న వాళ్ళు కదా. వీళ్ళెవరు అని అర్థం చేసుకొని ప్రభు పాదాత్యంతా నేర్చుకున్నప్పుడు మనకి దేవుని యొక్క మహాకృప వలన
కొన్ని విషయాలు కొంతమంది సేవకుల దగ్గర కూడా కొన్ని విషయాలు నేర్చుకొని చెప్పాలి. మనమే పెద్ద గనులం కాదు, హల్లెలూయా. కానీ ఆత్మ ద్వారా కూడా మనకు రివీల్డ్ అవుతాయి. వాళ్ళు ఎవరు అంటే ప్రియులరా, దేవుడు సృష్టించుకున్న పెద్దలు. ఆలోచన సభ అంటారు దాన్ని. చెప్పండి, ఏమంటారు? దాని గురించి యోబు గ్రంథంలో ఉంది, ఆలోచన సభ. దేవుడు ఏదైనా చేయడానికి ముందు, ఇదిగో నవజోడు అందరూ, ఆత్మరూపిగా ఉన్నవాడు ఒక్కసారిగా నరరూపిగా మారి వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంటాడు. అర్థమైందా మీకు? ఆత్మరూపిగా ఉన్న దేవుడు, ఉరుములు, ధ్వనులు, మెరుపులు వస్తూ ఉంటాయి ఆయనలో నుంచి. ఆయన ఆయన సింహాసనాన్ని ఎదురుగానే 24 సింహాసనాలు వేసుకొని కూర్చున్నారు. వాళ్ళు ఎప్పుడు ఆయన ముఖ దర్శనాన్ని చేస్తూనే ఉంటారు. ఎంతకంటే భాగ్యం ఉంది సార్ అసలు. ఆ 24 పెద్దలు ఎదురుగా అర్ధచంద్రాకారాలు ఇలా వేసుకుని ఉన్నారు కదా సింహాసనాలు. ఈ సింహాసనం ముందు వాళ్ళు కూర్చొని ఉన్నారంటే మరీ దగ్గరగా కాదు, కొంత దూరంగానే. ఆ మహాదేవుడిని రోజు కనులారా పెద్దలు చూసేవాళ్ళు. అంటే ఈ విశ్వం సృష్టించబడిన తర్వాత, దేవదూతలు సృష్టించబడిన తర్వాత, మరి ఆ కాలంలోనే ఆ దేవదూతల సృష్టి ఉండగానే, ఆ సృష్టించినప్పుడే వీళ్ళను కూడా దేవుడు అప్పుడే సృష్టించాడు. ఎవరు? 24 పెద్దలు. వాళ్ళల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కిరీటము ఇయ్యబడి ఉంది. హల్లెలూయా, చెప్పరే దేవుని స్తోత్రం. కాబట్టి ఆ 24 పెద్దలు తండ్రి ముఖాన్ని ఎప్పుడు ఆ వెలుగుని తేజస్సు చూస్తూనే ఉంటారు. ఆయన నరరూపిగా వచ్చి ప్రత్యక్షమైనప్పుడు ఆలోచన సభతో మాట్లాడతాడు. దీని గురించి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, గతంలో ఈ సృష్టి నిర్మాణం చేయకముందు పెద్దలతో మాట్లాడి ఆలోచన సభలో డెసిషన్, నేను ఇలా సృష్టి చేయాలనుకుంటున్నాను. అప్పుడు లూసిఫర్ కూడా పైనే ఉన్నాడుగా. పైనే ఉన్నాడు. మిఖాయేలు, లూసిఫర్, గబ్రియల్ వీళ్ళంతా ప్రధాన దూతలు కదా, అవునా? రఫాయేల్ వీళ్ళందరూ ఉన్నారు. గబ్రియల్, మిఖాయేల్, లూసిఫర్, రఫాయేల్ అనబడినటువంటి ఏంజిల్స్ ప్రధానమైన దేవదూతలు పైన ఉన్నారు. సో వీళ్ళందరి సమక్షంలోనే, ఈ పెద్దల సమక్షంలోనే దేవుడు నిర్ణయం చేస్తాడు. ఏదైనా ఇలా చేయాలనుకుంటున్నాను ప్రభువా, నీ చిత్తమునైనా నీవన్నట్టే జరుగునుగాక, నీ చిత్తానుసారంగా నువ్వు జరిగించుదువుగాక, అది నీకు ఘనత, పేరు, ప్రఖ్యాతలు తీసుకొచ్చునుగా. వీళ్ళ పని అంతేక. హల్లెలూయా. ఆలోచన మొత్తం ఎవరిది? దేవుడిది. నేను ఇన్ని రోజులు ఇక్కడ పెట్టేద్దాం, అక్కడ పెట్టేద్దాం అని ఎందుకల్లా భయం నాకు. ఆయన మాట చెప్తే చాలు, ఇక ధైర్యం వచ్చేస్తుంది. ఇప్పుడు ఉంది ఎంత క్లారిటీగా ఉన్నాను, అర్థమైందా మీకు? మొన్నటిదాకా నేను దాకా లేదు క్లారిటీ, రాత్రి వచ్చేసింది క్లారిటీ. హల్లెలూయా. సో గమనించండి, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ 24 పెద్దలు ఆలోచన సభ విశ్వాన్ని సృష్టించే ముందు దేవుడు డిస్కషన్ చేశాడు. సో ఆలోచన సభతో దేవుడు ముచ్చటిస్తాడు, మాట్లాడతాడు. ఆ 24 పెద్దలు అందుకే ఉంది. వాళ్ళ ఉద్దేశం ఏంటి? భవిష్యత్తులో మీరు రాబోతున్న రోజుల్లో ఇంకొంచెం వాళ్ళ గురించి వివరంగా తెలుసుకుందాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వాళ్ళ గురించి చదవండి. 24 పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. చెప్పండి, ఏ వస్త్రాలు అయ్యి? ఏ వస్త్రాలు? పరలోకంలో తెల్లని వస్త్రాలకి ప్రాముఖ్యత ఉందా లేదా? ఇచ్చేదే తెల్లని వస్త్రాలు. యుగ యుగాలు ధరించుకునే ఒకటే వస్త్రం, తెల్లని వస్త్రం. ఎడన్నా రంగురంగులు వేసుకున్నావు కానీ అక్కడ మొత్తం తెలిపే, యుగ యుగాలు తెలిపే. కోట్ల సంవత్సరాలు జీవిస్తావు నువ్వు అక్కడ తెలిపే. అది మహిమతో కూడుకున్న వస్త్రం. ఈ 24 పెద్దలు కూడా తెల్లని వస్త్రాలు ధరించారు. ఈ ధరించిన ఈ తెల్లని వస్త్రాలు ఎంత మహిమకరంగా ఉంటాయి. ఎక్కడి నుంచున్నారు? ఎక్కడ కూర్చున్నారు వీళ్ళు? సింహాసనానికి గుండ్రంగా ఇట్లా. తండ్రి ఇక్కడ కూర్చున్నాడు సింహాసనం మీద. వాళ్ళకేమీ ఇవ్వబడింది. చదవండి. తెల్లని వస్త్రాలు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీట, బంగారపు కిరీటాలు పెట్టుకొని ఉన్న వారే కూర్చున్నారంట. హల్లెలూయా. ఇదండి పెద్దలు. కాబట్టి ఇంతటితో వాక్యాన్ని ముగిస్తున్నాను. ఎందుకంటే మరి అక్కడి నుంచి రేపు మనం ధ్యానం చేద్దాం. ఎక్కడి నుంచి ధ్యానం చేయాలంటే
5వ వాక్యం నుంచి. ఆ సింహాసనములో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నవి. ఇది మా నాజంలో ఈ భూమి మీద మేఘాల్లో ఉరుము ఉంది. ఆ ఉరుము పెట్టిందే దేవుడు. మెరుపు ఉంది ఆయన దగ్గర. ఆ మెరుపు పెట్టిందే దేవుడు. అదే నేను చెప్పేది. ఆ సందర్భాలన్నీ కూడా రేపు మనకి ధ్యానంలోకి వస్తాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన.